అనిపించింది. మెయిన్ మెయిన్‌గా కాన్సెప్ట్. ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు చదవడం వల్ల తెలుసుకుంటాం. కొన్ని విషయాలు చెప్పడం అంటే మనం వినడం వల్ల తెలుసుకుంటాం. కొన్ని సినిమాలు చూస్తేనే సినిమాల నుంచి కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇలాంటి సినిమాల వల్ల. ఇంత బాగా చేసి చెప్పారంటే దేవుడి గురించి చెప్పడం నాట్ ఈజీ థింగ్. బట్ వీళ్ళు ప్రాపర్‌గా చేసి చూపించారు. నేను సినిమాకి అంటే సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బేసిక్‌గా. బట్ సినిమా అనేది ఒక బుక్ లాంటిది. కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కూడా మనం థియేటర్‌కి రావాలి. అలాంటిది ఈ సినిమా. తేజ అన్న యాక్టింగ్ ఉంటది. పీక్స్ అసలు నాకు చాలా బాగా నచ్చింది. తేజ అన్న యాక్టింగ్ అని. మంచు మనోజ్ అన్న కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్. అంటే సినిమాలు వేరే ఉన్నా లేవా అనేది సెకండరీ. నా ఒపీనియన్‌లో బిగ్గెస్ట్ ఇది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్న యాక్టింగ్ గానీ, శ్రియా శరణ్ గారి యాక్టింగ్ గానీ, జగద్గు గౌర్ ఇంకా మెయిన్ మా గెటప్ సీన్ అన్న కామెడీ కానీ చాలా బాగుంది. ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడక్కడ చిన్న అంటే అనవసరమైన సీన్స్ ఉన్నాయి అనే ఫీలింగ్. అంటే డ్యూరేషన్ ఎక్కువైపోయింది. సో అక్కడక్కడ సాంగ్స్ నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారంట. అది ఆల్రెడీ విన్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే డ్యూరేషన్ ఎక్కువ ఉంది. సో దీనికే చిరాకు వచ్చే జనాలకి సాంగ్ పెట్టి ఇంకా ఎందుకు ఇబ్బంది కలిగించాలని మేబీ తీసినట్టున్నారు. ఇప్పుడు గ్రంథాలు ఇవన్నీ పెట్టడం వల్ల అందరికి ఎక్కుతుంది అనుకుంటున్నారు. జనాల ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. ఒకటికి రేప్ సీన్లు అంటే ఇష్టం, అందుకని చెప్పి సినిమా అంతా రేప్ సీన్లే పెట్టలేము. కొందరికి రొమాన్స్ ఇష్టం, ఓన్లీ రొమాన్స్ పెట్టగలుగుతాము. ఒక డైరెక్టర్ నేను ఇది తీయాలనుకున్నాను అదే తీస్తాను అనడమే డైరెక్షన్ పని. నచ్చిందా నచ్చలేదా అనేది మన ఒపీనియన్. హనుమాన్ మిరాయ్ కంపేర్ చేస్తే అస్సలు బుద్ధున్నోడు ఎవడు ఆ డైలాగ్ అసలు అడగకూడదు. మిరాయ్ ఈజ్ ఎ సపరేట్ జోన్, సపరేట్ థీమ్, సపరేట్ థింగ్. మిరాయ్ ఈజ్ సపరేట్ థింగ్. రెండు మన ఇప్పుడు మన పురాణాల గురించి మన దేవుళ్ళ గురించి చెప్పేవే. వాటిని కూడా కంపేర్ చేసుకుంటూ కూర్చుంటే నథింగ్ విల్ డూ. మిరాయ్ 2 ఎలా ఉంటుంది? ఏదో చాలా పెద్ద ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. సినిమా వరకు చూసుకుంటాను, విజువల్ ఎఫెక్ట్స్ కి బీజిఎం కి కొరత లేదు. సినిమాలో 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. నిజంగా తేజాన్ని చూసి అంటే తేజాన్ అనే కాదు, ఆయన ఎంచుకున్న సినిమాని అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇంత లో బడ్జెట్ లో ఎలా తీయగలుగుతారని నేర్చుకోవాలి ఆ తెలుగు ప్రజలు, అంటే తెలుగు డైరెక్టర్లు, తెలుగు నిర్మాతలు కూడా. సినిమా ఆ విజువల్ పరంగా అయితే మాత్రం 60 కోట్లు ఇంత అవుట్పుట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగున్నాయి. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే స్టార్టింగ్ 9 గ్రంథాలని, ముఖ్యంగా ప్రభాస్ గారి వాయిస్ థియేటర్ దద్దర వెళ్ళిపోయింది. ఆ స్టార్టింగ్ ప్రభాస్ గారి వాయిస్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అదైతే సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే గెటప్ సీన్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన కామెడీ బాగుంటుంది. తేజ గారి యాక్టింగ్ ఆ సరదానెస్ చాలా సరదాగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్సే. ఆ గరుడతో ఒక మంచు కొండలో ఒక ఫైట్ అంటే ఫైట్ కాదు, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా లిటరలీ గూస్ ఇంటర్వెల్ ముందు మాత్రం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేసి చాలా అయిపించుకుంటామో అది సెకండ్ హాఫ్ లో కనిపించదు. చాలా స్లో ఫేస్ట్ అంటే స్లోగా ఉంటుంది అనమాట సినిమా. ఏదో సీరియల్ సాగినట్టు తాగుతాం ముక్కలో చెప్పాలంటే, సాగి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గరుడతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, అది వచ్చినప్పుడు ఎవడో కేకలేడు, కానీ ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అంత నీరసంగా సెకండ్ హాఫ్ మనం ఇలా చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్, ఆయన ఫైట్లు సూపర్ అన్నమాట. సినిమాకి నిజంగా ఏ పవర్ లేకుండా సూపర్ హీరోగా చూపించే ఏకైక హీరో క్యారెక్టర్ కూడా మన మనోజ్ గారే. ఆ తేజ దత్ గారిని కూడా ఆయన ముందు కనిపించలేదు. బట్ ఏంటంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టిందని చెప్పాలన్నా. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే తేజ గారి మధ్య మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలవుగా చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్ లో రాముడు వస్తాడు అని చెప్పేసి థియేటర్ అంతా సీటుకి ఎడ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవుదో అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లో చాలా బాగుందని మాటలు అయితే వద్దన్నా. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టీజర్ ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరాయ్ సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదలుగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ మాత్రం కొంచెం మైనస్ అన్న. ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్ బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ ఎటువంటివే కాకుండా కొంచెం మంచి సినిమా, లవ్ స్టోరీ కావచ్చు, మాస్ గా కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిరాయ్కి మంచు మనోజ్ అంత మంచిగా సినిమా తీస్తుడు.
అంత మంచి యాక్టింగ్ చేసాడు. ఓ కొడిక ఈ బీజిఎంస్ అన్న అమ్మ తోడు నైట్ ఫుల్ లాగి ఉదయం బీజిఎంస్ కొట్టిండు. ఏమని బీజిఎం చేసిండన్న. ఈ సినిమాలో ఒక పాట రాలే, దాని విషయాల్లో నేను బాగా ఏడుస్తున్నా. ఒక పాట రాలే. మొత్తం మీద 9 గ్రంథాల గురించి ఉంటది. 9 గ్రంథాలు. ఆ గ్రంథాల పుస్తకాలు ఒకటే 2 గంటల్లో చూపించండి, చాలా గొప్ప విషయం. ఆ విషయం అది ఒకటి మన స్టార్టింగ్ వచ్చి రాముని గురించి ఉంటుంది. రాముని దాని తర్వాత ఛత్రపతి శివాజీకి వెళ్ళిపోతాడు. అందులో ఒక గ్రంథం మనం మంచు మనోదన్న, అందులో నెగిటివ్ రోల్ ఉంటుంది. ఆయన నెగిటివ్ రోల్ కొడుతుంటే ఈ చర్మము ఆయనది ఇట్లా 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 షేక్ అవుతుంది. ఏమని యాక్టింగ్ చేసిన నిజంగా మంచు విషయం. మీ తమ్ముని చూసి యాక్టింగ్ నేర్చుకో. నువ్వు కన్నప్ప సినిమా తీసినావు కదా, ఏం పనికిరాదు. అట్లా అరే మీరు హిందూ సినిమాలు, భక్తికి సంబంధించిన సినిమాలు చూడాలంటే నేను ఇంకో ఈ బిరాయి సినిమా లాంటివి చూసి తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నా భయ్యా, తక్కువ బడ్జెట్లో 60 కోట్లు పెట్టిండు. అమ్మ తోడు 300 కోట్లు లేపుతాడు. నేను చెప్తున్నా, మా పవన్ అన్నకు చెప్తున్నా, విఎఫ్ఎక్స్ మాత్రం హరిహర వీరమ్మలు మాత్రం దొబ్బింది భయ్యా సెకండ్ హాఫ్ లో. అదే విధంగా మా ఎన్టీఆర్ అన్నకు చెప్తున్నా, అందులో వీడ దొబ్బింది భయ్యా విఎఫ్ఎక్స్. తక్కువ బడ్జెట్లో మీరా ఇలాంటి సినిమా తీయడనా నేను చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న ఆయన మా ప్రాణం, పవన్ కళ్యాణ్ అన్న నా ప్రాణం. కానీ ఇగో చిన్న బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ ఎలా తీయాలో ఒక్కసారి పెద్దోళ్ళైనా సరే, మీరు తోపులైనా సరే, మీరు వరల్డ్ ప్రపంచ గ్లోబల్ స్టార్ అయినా ఇంకో ఏ స్టార్ అయినా సరే ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క హీరో చూడాలి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చూడాలి, ప్రతి ఒక్క డైరెక్టర్ చూడాలి. నిజమే, ఇట్లాంటి సినిమా చూడాలి.